దేవుని యందు విశ్వాసముంచినటువంటి వారికి దేవుడు తప్పకుండా ఆయన కాపుదల, ఆయన రక్షణ కవచము లేక ఆయన కంచె మన కుటుంబాలకు ఉంటుంది. విశ్వాసంగా ఉండండి. ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు మిమ్ములను మీ పిల్లలను ఆయన పోషించి సంరక్షించి మంచి ఆరోగ్యముతో నింపునుగాక. ప్రియులారా, మంచిది. ఈ సంవత్సరము 1వ తేదీన పండుగ దినం జరుపుకున్నాము. క్రొత్త సంవత్సరపు పండుగ దినం జరుపుకున్నాం. క్రొత్త సంవత్సరం మనకి స్పెషల్. క్రిస్మస్ పండుగ అన్నింటికంటే ఘనమైనది. అండ్ ఆల్సో మనకి సెకండరీగా ఏం చూస్తున్నాము, క్రొత్త సంవత్సరపు పండుగ దాదాపుగా ప్రపంచమంతా మనుషులందరూ జరిగించుకుంటారు. దీనిలో మనకి స్పెషల్ ఏంటండి అని మనం అనుకుంటే, క్రొత్త సంవత్సరం 1వ తేదీ నాడు యేసు క్రీస్తు వారికి సున్నతి చేయబడిన దినం. యూదుల ఆచారం ప్రకారం పుట్టినరోజు కంటే సున్నతి జరిగే రోజు ఘనంగా వేడుక చేసుకుంటారు. ఇది మనకి స్పెషల్. 25వ తేదీ ఆయన ఖచ్చితంగా పుట్టాడు అని మనం విశ్వసిస్తే 25న పుట్టాడు, 26, 27, 28, 29, ఓకే, 30, 31 అంటే 8వ రోజు. అబ్రహాము ఇస్సాకు పాలు మానిపించిన వెంటనే గొప్ప విందు చేశాడని ఉంటుంది. అట్లాగే 8వ రోజున సున్నతి కార్యక్రమాన్ని ఇష్మాయేలుకు ఇస్సాకుకు ఆయన చేసినట్లుగా బైబిల్ లేఖనాల్లో మనం చూస్తాం. సరే, మంచిది. కనుక 1వ తారీఖు కూడా మనకి స్పెషల్. సరే, సామాన్యంగా క్రైస్తవ లోకంలో 3 సార్లు ముఖ్యంగా పండుగ అనేటువంటిది ఉంటుంది క్రైస్తవ సమాజానికి. క్రిస్మస్ పండుగ చెప్పండి రాజుగారు, జనవరి పండుగ, తర్వాత ఈస్టర్ పండుగ అనేవి వస్తాయి. మొత్తానికి సంవత్సరంలో 3 సార్లు క్రైస్తవ నామకార్థ క్రైస్తవులంతా చర్చికి వెళ్తారు. ముఖ్యంగా పురుషులందరూ ఎప్పుడు వెళ్తారు తెలుసా? పండగ రోజున వెళ్తారు. నామకార్థ సంఘాల్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలకి దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, సంవత్సరంలో 3 సార్లు దేవుడు నా మందిరానికి మీరు రావాలి అని చెప్పాడు. పురుషులందరూ రావాలని చెప్పాడు. మన నామకార్థ క్రైస్తవులు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. మిగిలిన వారాలు వెళ్ళరు. కానీ ఏం చెప్పాను, ఇశ్రాయేలీలు కుటుంబ సమేతంగా ముఖ్యంగా పురుషులందరూ సంవత్సరములో 3 సార్లు దేవాలయానికి వెళ్ళాలి, రావాలి. ఏ దేవాలయము? యెరూషలేములో కట్టబడిన దేవాలయం. తీర్థయాత్ర చెయ్యాలి. ఇశ్రాయేలీలు ఖచ్చితంగా తీర్థయాత్రలు చెయ్యాలి. ఈ మాట మనదే, వాళ్ళు కాపీ చేసేసారు. తీర్థయాత్రలు అన్నవి ఇప్పుడు హిందూయిజంలో చూస్తాం. కాశీకి పోవాలి, లేకపోతే ఇంకెక్కడికో పోవాలి తీర్థయాత్రలని. ఇవి మన ఇశ్రాయేలీలు చేసినవే. ఇశ్రాయేలీలు సంవత్సరంలో 3 సార్లు తీర్థయాత్రలు చేసేవారు. వారు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా చుట్టుపక్కల నుంచి ఎక్కడికి రావాలి? యెరూషలేము దేవాలయానికి రావాలి. ఎన్నిసార్లు రావాలి సంవత్సరంలో? 3 సార్లు రావాలి.
విచిత్రంగా ఈనాడు క్రైస్తవ సమాజం కూడా 3 సార్లు ఖచ్చితంగా చర్చికి వస్తారు. క్రిస్మస్కి, జనవరికి, ఈస్టర్ పండగకి. ఎందుకు 3 సార్లు రావాలో దాని విశేషాలు ఏంటో ఇశ్రాయేలు చరిత్రలోకి వెళ్ళినప్పుడు చెప్తా. ప్రస్తుతానికి దాన్ని అలా ఉంచుదాం. హల్లెలూయా. సరే, ఈ క్రొత్త సంవత్సరంలో ఒక అంశాన్ని నేర్చుకుందామని నేను 1వ తారీఖున స్టార్ట్ చేశాను. ఏం స్టార్ట్ చేశాను రా? దేవుడు అంటే అసలు అర్థం ఏంటి? జాను గారు తెల్లారు లేచిన కానీ దేవుడా 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 దేవుడు అంటాం కదా. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు కానీ, హైందవులు కానీ, అన్యజనులు కానీ దేవుణ్ణి దేవుడు అని పిలుస్తారు. సరిపోయినండి, దేవుడు అని పిలుస్తారు. రైట్. ఇంకొక ముఖ్యమైన రిలీజియన్ ఉంది ప్రపంచంలో, ఏంటి? ఇస్లాం. వాళ్ళు ఏం పిలుస్తారు? అల్లాహ్ అని పిలుస్తారు. దానికి కూడా భావం దేవుడనే. ఒకవేళ ఇంగ్లీష్లో గాడ్ అంటాం, గాడ్ అని దాని అర్థం దేవుడే. పక్కన పెట్టండి, ఇంగ్లీష్ వర్డ్ పక్కన పెడదాం. దేవుడు ఏమంటారు ప్రపంచంలో ఎక్కువగా? ఏమై దేవి విన్నావా? దేవుడు, దేవుడు. రెండవ రిలీజియన్ ఉంది ఇంపార్టెంట్గా, వాళ్ళు ఏమంటారు? అల్లాహ్ అంటారు. అంటే దాని అర్థము దేవుడు అని అర్థం. ప్రపంచంలో ఇంకా అతి ముఖ్యమైన రిలీజియన్ ఉంది. యూదులు ఉన్నారు, లేక ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎవరికైనా తెలుసా యూదులు దేవుణ్ణి ఏమని పిలుస్తారో? యావే అంటే యెహోవా అని. అది యేసు ప్రభుకి మరొక పేరు. యాషువా అంటే యేసు ప్రభు. యావే అంటే యెహోవా దేవుడు. దేవుడు కాదు, యెహోవా లేక దేవుడు అని. కానీ దేవునికి ఎలోహిం అని అంటారు వాళ్ళు. మనం గాడ్ అంటాం కదా, వాళ్ళు ఎలోహిం. 3 విషయాలు చెప్పా. ప్రపంచంలో ఈ 3 ఉన్నాయి ముఖ్యంగా. ఏ విషయాలు చెప్పాను? శ్యామల, పద్మ 3 విషయాలు చెప్పా. టకటక చెప్పండి ఏంటో 3. దేవుడు, అల్లాహ్, ఎలోహిం. వినండి, అల్లాహ్ అన్న, దేవుడు అన్న సింగులర్గా చూపిస్తున్నాయి. ఆ దేవుణ్ణి అల్లాహ్ అన్న సింగులర్ పర్సన్గా చూపిస్తున్నాయి. ఎలోహిం అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అది ఫ్లోరల్ వర్డ్ అని చెప్తుంది. బహువచన పదము అని ఇంటర్నెట్ చెప్తుంది, కావాలని చెక్ చేసుకోండి. ఎలోహిం దేవుళ్ళు అని దాని అర్థం. నిజానికి గాడ్ అని పిలిచే మనం, దేవుడు అని పిలిచే మనం, అల్లాహ్ పిలిచే మనకంటే కూడా యూదులతో, ఇశ్రాయేలీలతో దేవునికి కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అసలు దేవుడు ప్రత్యేకించుకున్న ప్రజలు యూదులు. వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని మనం ఫాలో అయ్యి తీరాలి ఖచ్చితంగా, దేవుని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలంటే. వాళ్ళు ఏమంటారన్నాను? ఓ మై గాడ్ అనరు. ఏం పిలుస్తారు దేవుణ్ణి? ఎలోహిం అని పిలుస్తారు. ఎలోహిం అంటే బహువచన పదము, భగవంతుడు అనే మీనింగ్ వస్తుంది. బట్ ఫ్లోరల్ అని చెప్తుంది. దేవుడు సింగులర్, ఎలోహిం ఫ్లోరల్, బహువచన పదం. అందుకనే త్రిత్వము దీనిలో ఇమిడి ఉంది. ఇది చాలామందికి తెలియక దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే కదా, యేసయ్య చిన్న దేవుడు, పరిశుద్ధాత్మ బుడ్డ దేవుడు, ఈ పాస్టర్లు అందరూ బుల్లి దేవుళ్ళు. మెయిన్ పాస్టర్లు అందరూ ఏమన్నా వీళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు. వీళ్ళు ఏం విభజించారండి? తండ్రి పెద్ద దేవుడు, కుమారుడు చిన్న దేవుడు, 3 దేవుళ్ళు అంటూ రకరకాల వ్యాఖ్యానాలు ప్రపంచంలో చలామణి అవుతూ వస్తున్నాయి. మళ్ళా వినండి. రైట్, హల్లెలూయా. ఏం చెప్తున్నాను? దేవుడు అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకీ దేవుడు అంటే అర్థం ఏంటి? నిఖితావా నువ్వు? ఏం చేద్దాం? కంటిలో పడ్డావు, చెప్పు దేవుడు అంటే ఏంటి? ఎవరు చెప్తారు? చెప్పాను, దీనికి కూడా మీకు అర్థం చెప్పాను, తెలుసుకోండి. మీకు చెప్పాను నేను. దేవుడు అనగా బైబిల్ ఆధారాలతో మనం తెలుసుకోవాలనుకుంటే మీరు నిర్గమాకాండంలో మీరు చూడగలిగితే నిర్గమాకాండంలో ఉంటుందండి. దేవుడు అనగా న్యాయాధిపతి అని అర్థం. దేవుడు ఎవరయ్య అంటే స్వయంభవుడు, ఆయనకు ఆయన ఉన్నవాడు. అట్లకి వెళ్ళిపోవాలి, గుణలక్షణాల్లోకి వెళ్తుంది అది.
మీకు రిఫరెన్స్ ఏం చెప్పమంటారా? అవసరం లేదంటారా? ఎవరైనా తీసారా? నిర్గమాకాండంలోకి వచ్చేయండి. ఈ ఒక్క మాట చూపించి ముగించేస్తాను, టైం అయిపోయింది. నిర్గమాకాండములోకి మీరు వస్తే 22, 23లో 2 మాటలు ఉంటాయి. 22నా? ఎస్, 21, 22లో 2 సార్లు పర్యాయం రాయబడింది. 21వ అధ్యాయం 6వ వచనం త్వరగా. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావాలి. దేవుడు అందాకరగా పుట్నోట్లో ఏముంది? న్యాయాధిపతి. ఓకే, ఇప్పుడు 22లోకి రండి. 22, 9వ వచనం. త్వరగా. గాడిదనో గొర్రెనో పోయిన దాని గురించో ఏదో చెప్తూ ఆ ఇద్దరు వ్యాజ్యం వస్తే, వ్యాజ్యం వచ్చినప్పుడు ఎక్కడ రావాలి? దేవుని వద్దకు రావాలి. పుట్టినట్లు ఏముంది? న్యాయాధిపతి లేక న్యాయాధిపతులు అని ఉంటుంది. దేవుడు అంటే న్యాయాధిపతి, చక్కటి అర్థం. ఇద్దరు తన్నుకుంటున్నారు అనుకోండి, ఈ గెలవలేడంటే సరే పోరా దేవుడే చూసుకుంటాడు అంటాం. అంటే అర్థం ఏంటి? ఆయన న్యాయం తీరుస్తాడు అని దాని అర్థం. మనకు తెలియకుండానే భావం ఉంది, అవునా? చాలాసార్లు ఏమనుకుంటాం, సరే పోని దేవుడు చూసుకుంటాడులే అని అంటాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుడు అంటే అర్థం ఏంటమ్మాయి? న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందువా యోచించుకో ఓ క్రైస్తవా. అసలు దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, అసలు దేవుడు అంటే ఏంటి అన్న విషయాలు క్రొత్త సంవత్సరంలో నేర్చుకుందామని మీకు చెప్పాను. దేవుడి గురించి నేర్చుకుందాం అని చెప్పాను. ఏం చెప్పానమ్మాయి? పార్వతి, దేవుని గూర్చి నేర్చుకుందాం. క్రీస్తుని గూర్చి కాదు, యేసు క్రీస్తుని గూర్చి కాదు, దేవుని గూర్చి నేర్చుకుందాం. ప్రియులారా, ఈ ప్రపంచంలో 3 సిద్ధాంతాలను ప్రజలు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా దైవ విషయంలో. ఒకటి, క్రైస్తవ సమాజం అంతా సాధారణంగా త్రిత్వాన్ని నమ్ముతారు. త్రియేక దేవుడు, ట్రినిటీ అని విశ్వసిస్తారు. సాధారణంగా పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే, బట్ త్రిత్వంగా మనకి కనిపిస్తారు అని ఎక్కువ క్రైస్తవ సమాజం ఈ లోకంలో నమ్ముతుంది. అంటే ట్రినిటీని నమ్ముతుంది. ప్రియులారా, హిందూ సమాజం ఏమి నమ్ముతుందంటే దేవుళ్ళు అనేక మంది, లెక్కలేదు, విస్తారం. ఒకవేళ లెక్క చెప్పాలంటే 33 కోట్ల మంది అంటారు. దేవుళ్ళు, దేవతలు హిందూ సమాజానికి బహు విస్తారంగా ఉన్నారు. దీన్ని నమ్ముతారు. ఇకపోతే ఇస్లాం సమాజం దేవుడు ఒక్కడే, దట్స్ ఆల్, దాన్ని విశ్వసిస్తారు. ఇకపోతే యూదా సమాజం వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తారు. యూదులు, అరబ్బులు, ఒకరు ఇస్సాకు సంతానం, ఒకరు ఇష్మాయేలు సంతానం. వీళ్ళిద్దరి నమ్మిక ఏంటంటే దేవుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు.
అద్వితీయ దేవుడు అంటే అర్థం తెలుసా? దేవుడు అద్వితీయుడు అని ఉంటుంది. అంటే ద్వితీయము కానిది అద్వితీయము అంటే రెండవది లేదు, అలాంటిది మరొకటి లేదు అని దాని అర్థం. అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాడు మరొకరు లేరు అని అర్థం. దేవుడు అద్వితీయుడు అని, ఆత్మస్వరూపి అని మనం విశ్వసిస్తున్నాం. రైట్. ప్రపంచంలో దేవుని మీద 3 విషయాలు ఉన్నాయి. టోటల్గా 4వ విషయం ఏంటంటే అసలు దేవుడే లేడు అనే సమాజం కూడా ప్రపంచంలో ఉంది. ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా, ఆయన్నే ఆరాధించాలి, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, వారిని అట్లా వదిలేయండి. మరి ఎవరిని ఆరాధించాలి? యెహోవాని ఆరాధించాలి అంటూ క్రైస్తవ సమాజంలో మన ఉండే ప్రాంతాల్లో కూడా యెహోవా సాక్షులు అనేటువంటి ఒక తెగ, జెహోవా విట్నెసెస్, యెహోవా సాక్షులు అనేవారు కూడా ఇది ప్రకటిస్తూ వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలోకి జొరబాటును జరిగించారు. కొంతమంది క్రైస్తవ విధానంలో నుంచి వారి వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ్యం అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు మరణం తర్వాత క్రైస్తవ్యం అన్నది స్టార్ట్ అయ్యింది. క్రీస్తుకు ముందే ఉంది యోధా మతం ఉంది. యేసుక్రీస్తు వారు కూడా యోధా మతంలోనే జన్మించాడు. క్రీస్తు తర్వాత ఆయన శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రీస్తును ఫాలోవర్స్ అంతా కూడా క్రైస్తవులుగా గుర్తించబడి క్రైస్తవ్యం అన్నది క్రీస్తు తర్వాత స్ప్రెడ్ అయ్యింది. ఇది కూడా గుర్తుంచుకోండి. యోధా మతం అన్నది చాలా అతి ప్రాచీనమైంది. ఎక్కడో ఇశ్రాయేలు, యాకోబు, ఇస్సాకులు, అబ్రహాము ఉన్నారే, అక్కడ నుంచి ప్రారంభమైంది. అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభమయ్యి అది స్పెషల్గా యోధా రాజ్యముగా విడిపోయినాక యోధా మతముగా, ఇశ్రాయేలు దేశము యోధా దేశంగా విడిపోయిన తర్వాత అది ఒక మతంగా, ఇజ్రాయేలు మతంగా యోధా అనేటువంటిది గుర్తించబడింది. చాలా అతి పురాతనమైనటువంటిది చరిత్ర ఆధారాలతో. అయితే హిందుత్వానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ వీళ్ళేం చెప్తారంటే మాకు లక్షల సంవత్సరాలకు ముందే ఉంది అంటారు. అవి ఒట్టి మాటలే తప్ప చారిత్రాత్మకమైన ఆధారాలు శూన్యం. యోధా మతానికి ఆధారాలు అనేటువంటివి ఉన్నాయి. క్రైస్తవ్యానికి ఆధారాలు, చారిత్రాత్మకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రభువు ఒక కేంద్ర బిందువుగా చేయబడి కాలాన్ని 2గా విడగొట్టి మనుషులు చూడటానికి ఆయన పేరును వాడుకుంటారు. మూల పురుషుడు, మూల కేంద్రంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఏదైనా సంఘటన మనం చెప్పాలంటే ఖచ్చితంగా క్రీస్తు పూర్వమని కానీ, క్రీస్తు శకములో ఇలా జరిగింది, క్రీస్తు శకములో 1500 సంవత్సరంలో, అర్థమైందా? సుమారుగా ఇస్లాం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకములో 1400-1500 సంవత్సరాల టైంలో వచ్చింది. మరి యోధా మతం ఎప్పుడుంది? ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు ముందే ఉండింది. గుర్తుంచుకోండి. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు, వీటన్నిటిని అట్లా ఉంచుకుందాం. జస్ట్ సమయ సందర్భాన్ని బట్టి ఇంకా మరికొన్ని అవుట్లైన్స్ కూడా మనం టచ్ చేసుకుంటూ ముందుకు సమయానుకూలంగా ముందుకు వెళదాం. అయితే మనం విశ్వసిస్తున్నది ఏంటి? మన విశ్వాసం ఏంటి? మనకి తెలియాలి కదా.
మన విశ్వాసం ఏంటి? గుడ్డిగా నమ్మేస్తే ఎలా? ఆధారాలు ఉండాలి కదా, బైబిల్ ఆధారాలు ఉండాలి కదా. సో మన విశ్వాసం ఏంటి చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని మనం ఆరాధిస్తాం. ఓకే ప్రియులారా, మనం ఏమి నమ్ముతున్నామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకముగా ఉన్నారు అని నమ్ముతున్నాం. ఆయనకు వేరుగా ఈయన లేడు, ఈయనకు వేరుగా ఆయన లేడు. తండ్రిలో నుంచి కుమారుడు వచ్చాడు, కుమారుడిలో నుంచి పరిశుద్ధాత్మ వచ్చింది అని మనం విశ్వసిస్తాం, లేదా ట్రినిటీని నమ్ముతాం. ట్రినిటీ అనగా త్రిత్వము అని అర్థం. సరే, చాలామంది ఏంటంటే ట్రినిటీ అన్న మాట బైబిల్లో ఎక్కడ ఉంటుందండి, ఎక్కడ ఉండదు కదా అని చెప్తారు. అంటే ఒకవేళ అక్షరార్థముగా లేకపోవచ్చు, కానీ బైబిల్ని మనం చక్కగా చదువుకుంటే కొన్ని సందర్భాలు క్లియర్గా మనకి ట్రినిటీని చూపిస్తాయి. ఒకవేళ అక్షరాలు లేవు కాబట్టి మేము నమ్మమంటే కుదరదు. ఎందుకనంటే యేసు ప్రభు కూడా ఎక్కడ నేను దేవుణ్ణి అని డైరెక్ట్ స్పీచ్లో ఆయన చెప్పలేదు. అందుకని ఆయన దేవుడు కాదని అందామా? నెవర్. ఆయన దేవుడు అని బలంగా మనమందరం నమ్ముతున్నాం. మరి బైబిల్లో లేదు కదా. నేను దేవుణ్ణి అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలా, అంటే డైరెక్ట్ స్పీచ్లో. కానీ ఆ క్రియలు, ఆ విషయాలు అది మనం చదివినప్పుడు మనకేమర్థమవుతుంది? ఈయన దేవుని కుమారుడు, లేక ఈయనే దేవుడు అని మనం బలంగా నమ్ముతున్నాం. అలాగే త్రిత్వ విషయానికి వస్తే మనం ఏం నమ్ముతున్నాం? దేవుడు అనే కాన్సెప్ట్లో దేవుడు ఉన్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఆకాశమందున్నాడు. రైట్, దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. సరే, కీర్తనాకారుడు 11వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. సింహాసనం ఆకాశమందుంది అంటే ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు అని అర్థం. భూమి ఎంత అత్యల్పమైందంటే ఆకాశమే ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అని కూడా బైబిల్ చెప్తుంది. చూసారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో? ఏమండి, ఆయన మహోన్నతుడు. ఈ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. మరి మనం ఎక్కడున్నాం? భూమి మీద జీవిస్తున్నాం. పరమందున్న దేవుడు ఏం చేస్తున్నాడు? నరులను కనులారా చూస్తున్నాడంట. అందుకే మనం దేవునికి భయపడాలి, భక్తిగా జీవించాలి, విశ్వాసంగా జీవించాలి, అబద్ధాలు ఆడకూడదు, దొంగిలించకూడదు, మోసం చేయకూడదు, గర్వహృదయం కలిగి ఉండకూడదు. మరి ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి జీవించాలి. మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన పైనుండి సమస్తమును తేటగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఓకే అండి, ఆయన గురించి ఇంకా మీకు చెప్పాలంటే భక్తులు ఏమంటారంటే ఆయన ఎలాంటి వాడో తెలుసా? దేవుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా, దేవుడు ఎలాంటి వాడంటే ఆది అంతము ఆయనే అయ్యున్నాడు. కొంతమంది తెలియక ఆది అంతము లేనివాడు అంటారు. అంతము లేనివాడు అంటే రైటే, కానీ ఆది లేనివాడు అంటే తప్పు. కొంతమందికి అర్థం కాక కొంచెం ఫ్లోలో ఏమంటారు తెలుసా? దేవుడు ఆయన ఆది అంతము లేనివాడు అంటారు. అసలు ఆది లేకపోతే ఇంక అంతమే ఎక్కడ? ఆది అంతము ఆయనై ఉన్నాడు. సేమ్ మీకు ఇదే 22వ అధ్యాయం 9వ వచనం, 22:13. నేనే అల్ఫయు
ఓ మేఘయు, అది ఆయనే మొదటివాడు కడపటివాడు, ఆది అంతమై ఉన్నాడు, లేనివాడై కాదు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఉన్నాడు. ఏమండి, చాలాసార్లు దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. మనకు అన్యాయం జరిగిపోయింది అనుకోండి, దేవుడు చూసుకుంటాడులే అని అంటాం. పోయినసారి మీకు చెప్పాను, అసలు దేవుడు అంటే అర్థం ఏంటి. మీకు పోయిన 1వ తారీఖు రోజు చెప్పాను. మల్లయ్య, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? ద గాడ్ ఈజ్ జస్టిస్. దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయాధిపతి. దేవుడు అంటే అర్థం ఏం చెప్తుంది బైబిల్? న్యాయాధిపతి. నిర్గమకాండంలో 22లో 21లో మీకు చూపించినట్టున్నాను, అవునా? 21లో 22వ అధ్యాయంలో దేవుడు అన్నటువంటి మాటకి అర్థము మీకు ఆ 2 అధ్యాయాల్లో ఫుట్నోట్లో నోట్ చేసి మీకు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే అర్థం ఏంట్రా? న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే న్యాయము తీర్చేవాడు, న్యాయము జరిగించేవాడు, మంచివాడు. చూసారా, దేవుడు ఎవరై ఉన్నాడు? న్యాయము చేసేవాడు, పక్షపాతము లేనివాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ లార్డ్, ద లార్డ్ ఆఫ్ ఆల్ అని బైబిల్ చెప్తుంది. మంచి న్యాయాధిపతి దేవుడు అనగా గుర్తుంచుకోండి. చాలామందికి దేవుడు 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 అంటాం, కానీ దేవుడు అంటే అర్థం ఏంటో తెలియదు. అరే నాన్న కూర్చో తల్లి, సంతోష్ సిట్ రైట్, అడ్డు నిద్రపోతున్నాడా? ఓకే. ప్రియులారా వినండి, దేవుడు అనగా న్యాయాధిపతి. ఒక్కొక్కరు ఎలోహిం అన్నారు, ఒక్కరు అల్లాహ్ అంటున్నారు, ఒక్కరు దేవుడు అంటున్నారు, లేక గాడ్ అని పిలుస్తారు. మీరు ఎలా చెప్పినా ఏది చేసినా టోటల్గా దాని మీనింగ్ ఏంటంటే చెప్పండి, ఆయన న్యాయాధిపతి. ఇంకా ఆయన ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది? ఆయన ఆది అంతమునై ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు. అంటే ఆయనే ప్రారంభం, ఇంకా ఆయన ఎవరు చేయలే. ఎవరన్నా ఒకవేళ చేసుంటే హీ ఈజ్ నాట్ ఏ గాడ్, ఆయన దేవుడు కానే కాడు. ఆదిలో ఆయనే ఉన్నాడు, ఆయనే సమస్తాన్ని చేశాడు. కాబట్టి ఆయన సృష్టికర్త, క్రియేటర్. వీఆర్ ఆల్ క్రియేచర్స్. దేవుడేమై ఉన్నాడు? క్రియేటర్, సృష్టికర్త. దేవుడేమై ఉన్నాడు? జస్టిస్. గుర్తుంచుకోండి ప్రియులారా, ఆయన ఇంకా ఎలాగుంటాడో తెలుసా? ఎస్, తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6:16. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే బ్రతుకుచు నివసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. వినండి, దేవునికి మరణం లేదు, అమరత్వం కలిగి ఉన్నాడంటే గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్ అని చెప్తారు. దేవునికి అమరుడు, దేవుడు అమరుడు, మరణం లేదు. ఆయన మాత్రమే వసించగలడు అక్కడ. అంటే ఆయన నివసించే స్థలంలో ఆయనే ఉండగలడు, ఇంకా ఏమి అక్కడ జీవించలేము. నోట్ దిస్ పాయింట్. దేవుడు నివసించే స్థలంలో ఆయన మాత్రమే ఉండగలడు. అంత శక్తి, అంత ప్రభావము, అంత మహిమ, అంత వెలుగు, దేవదూతలు కూడా చూడలేనంత బ్రైట్నెస్, పరిశుద్ధత, మహిమ, ఇవన్నీ కలిగి అమరుడై జీవిస్తాడంట. ఇప్పుడు వినండి ప్రియులారా, అలాంటి అమరత్వము కలిగినటువంటి దేవాతి దేవుణ్ణి దేవదూతలు చాలా దూర ప్రాంతంలో వలయాకారంలో ఉండి, అందుకే మనం ఇందాక పాట పాడుకుంటాం కదా, ఇందాక అన్న పాడాడు,
సమీపింపరాని తేజస్సులందు వసించు అమరుండవే. చాలండి. ఒక పాట ఉంది సేమ్ ఇదే. దేవదూతలు కూడా సమీపించలేవంట ఎవరిని? దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి. దేవదూతలు కూడా ఇంకొక విషయం ఏంటి తెలుసా? దేవదూత వస్తే మనము సమీపించలేం, దేవదూతని మనం చూడలేం. లిజన్, దానియేలు దగ్గరకు వస్తే దానియేలు గడగడ వణుకుతూ నేలను సాగిలపడ్డాడంట. భయం వేసిపోయి వణికిపోయి చూడలేక చచ్చిన వాని వలె పడి ఉంటిని అంటాడు. ఎవరిని చూసి? దేవదూత మహిమనే మనిషి తట్టుకోలేడు. దేవుడు కొన్ని కోట్ల రెట్ల వెలుగులో తేజస్సులో ఉంటాడు. ఆయన అమరత్వము కలిగి జీవిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆది అంతము ఆయనే. ఇక దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. దీన్ని కంక్లూడ్ చేద్దాం. ఆయన చూస్తున్నాడు, ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే కీర్తనకారుడు 65వ కీర్తనలో ఈ రీతిగా ప్రార్థన చేశాడు. ఏమని? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడే ఏం చేసేవాడు? ప్రార్థన ఆలకిస్తాడు. గుర్తుంచుకోండి. భక్తి పారవశ్యంతో ప్రార్థన చేస్తూ ఉంటే 3 గంటల వేళ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే దేవుడు ప్రత్యుత్తరాన్ని కూడా కొర్నేలికి పంపించాడు దేవదూత చేత. ఆయన ప్రార్థన ఆలకించటమే కాదు, ప్రార్థనలకు ఆయన జవాబు కూడా ఇస్తాడు. దానియేలు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలుకు వర్తమానాన్ని పంపించాడు దేవుడు. అనగా ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తున్నాడు. నేడు కూడా ఆయన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. గుర్తుంచుకోండి. తేజస్సు కలిగిన వాడు, మహామహిమ కలిగిన వాడు, అందుకనే మహోన్నతుడు, మహాఘనుడు, నేనే ఘనమైన మహారాజును అంటాడు ఆయన. కీర్తనకాడైతే సర్వభూమికి రాజు అయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి అంటాడు. హల్లెలూయా. ఆయన తండ్రి ఎవరైనా? ఆయన తండ్రి అయ్యున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు? అండ్ ఆల్సో అనగా కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఇవి కూడా మనం చూడాలి. ముందు దేవుడు ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, ఆది అంతం లేనివాడు. దేవుడు అనగా అర్థం న్యాయాధిపతి. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, జవాబిస్తున్నాడు, సమస్తాన్ని క్రియేట్ చేశాడు. రైట్. అయితే కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అన్న విషయాలు కూడా చూడాలి. ప్రియులారా, మన విశ్వాసంలో మనం నమ్ముతుంది ఏంటంటే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్నారు. మన అంశం ముఖ్యంగా ఈ అంశం చెప్పలేదు కదా. క్రైస్తవ సమాజంలో దేవుడు ఒక్కరా ముగ్గురా అన్నది టైటిల్గా గుర్తుంచుకోండి. గతంలో ఏం నేర్చుకున్నాము? 2-3 పాఠాలు. దారి తప్పిన జ్ఞానులు, దారి చూపిన దేవుడు అన్న టైటిల్తో 2-3 ప్రసంగాలు విన్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? క్రైస్తవ్యంలో లేక ఈ లోకంలో దేవుడు ఒక్కరా ముగ్గురా అన్నది మనం పరిశీలన చేయాలి. సరే, క్రైస్తవ్యంలోనే దేవుడు యెహోవానే అని వాదించే తెగలున్నాయి. క్రైస్తవ్యంలోనే యేసుక్రీస్తు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు, తండ్రి ఒక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పే బోధలు ఉన్నాయి.
అయితే అత్యధిక సంఖ్యాకులు మనం నమ్మేది ఏంటంటే దేవుడు ఒక్కడే గాని ఆయన ముగ్గురుగా మనకి కనిపిస్తున్నాడు అని మనం నమ్ముతున్నాం. వీటికి వ్యత్యాసం ఉంది. ముగ్గురు దేవుళ్ళు అంటాం లేక ఒక్కడే ముగ్గురుగా కనిపిస్తున్నాడు అంటంలో వ్యత్యాసం ఉంది. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి భిన్న అభిప్రాయాలు ఇవి. మనం దేన్ని సమర్థించాలి? బైబిల్ మనకి ఏది సమర్థిస్తే దాన్ని మనం విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, అసలు దేవుడు త్రిత్వం అని ఎలా చెప్పాలి? అసలు ముందు వీళ్ళ ఉనికి ఉందా? సరే పోనీ దేవుడు అంటున్నాం కదా, దేవుడు అంటే ఆయన స్త్రీనా పురుషుడా? భార్గవ్, హూ ఈజ్ ద గాడ్? ఆయన మేలా ఫిమేలా? ఝాన్సీ, వేర్ ఆర్ యు? దేవుడు స్త్రీనా పురుషుడా? దాదాపు మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు? దేవుడు అంటే మగ మనిషి కదా, దేవత అంటే ఆడమనిషి. ఈజీ. మనం ఏం పిలుస్తున్నాం? పురుషునిగానే చూస్తాం, భావిస్తాం. బైబిల్లో కూడా అలాగే ఆ భావనే ఉంది. లిసన్ కేర్ఫుల్లీ. దేవుడు స్త్రీతత్వంగా పోల్చబడ్డా, పురుషతత్వంగా చెప్పబడ్డాడు. అయితే నిజానికి స్త్రీలు పురుషులు అనేది మానవులకి చెందిందే. దేవతలకు కానీ దేవునికి కానీ స్త్రీత్వం కానీ పురుషత్వం కానీ ఉండదు. అంటే సంతానం కనడం అన్నది మానవులకే వర్తిస్తుంది. దేవతలలో సంతానం కనడం అన్నటువంటిది దేవునికి కానీ దేవతలకు కానీ ఉండదు. వాళ్ళు స్త్రీలు కాదు, పురుషులు కాదు. జాగ్రత్తగా వినండి. అది ఒక సృష్టి, పరిశుద్ధమైన ఆత్మల లోకం. దేవుడు పరిశుద్ధుడు. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు అని ఎందుకు అంటున్నామంటే పురుషత్వంలో స్త్రీని కంటే లోకంలో పురుషుడు ఆధిక్యత కలిగిన వాడు. స్త్రీని దేవుడు పురుషుని ముందుగా ఎవరిని చేశాడు? పురుషుని చేశాడు. పురుషునిలో నుంచి స్త్రీ వచ్చింది. మొదటి స్థానం ఎవరిది? పురుషుడిదే. వీడి పేరేంద్ర? మీ తమ్ముడి పేరేంద్రా? ఆడేంది తీరి గేడొచ్చి గేమ్లు ఆడుతున్నాడు? ఏంద్ర ఇది? చర్చి అనుకున్నావా, బడి అనుకున్నావరా? ఆడి దగ్గర ఫోన్ లాక్కరా. చూడకూడదు చర్చిలో. మా క్లోజ్ చెయ్యి. ఆడకూడదు నాన్న. రే, వాడి దగ్గర ఫోన్ తీసుకుని ఆడ బయట తీసుకెళ్ళి మెల్లిగా ఆడ అమ్మ దగ్గర తీసుకెళ్ళరా. మరణంబు నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు, మరణంబు నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు. చాలండి. హల్లెలూయా. అందరు వింటున్నారా? ఆడి కొట్టబాకమ్మాయి, వాడికి మంచిగా చెప్పు. కొట్టేవాడిని రావణ, కొట్టబాక. పిల్లలు కదా, కొట్టబాక. ఒరే, నీకు చాక్లెట్ ఇస్తా, చాక్లెట్ తినరా. ఒరే, వాడికి ఆ చాక్లెట్ మీ తమ్ముడికి ఏందన్నా? రైట్. ప్రియులారా వినండి. దేవదూతలు కానీ దేవుడు కానీ ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు. వారు సంతానమును కనడానికి మనుషులు కారు వాళ్ళు. కానీ మహిమ కలిగినటువంటి దేవదూతలు అవసరమైనప్పుడు మానవులుగా దర్శనమిచ్చి మానవుల వలె భుజించగలవు, మానవులతో సాంగత్యము చేయగలవని బైబిల్ చెప్తుంది. సరే, అది వేరు చరిత్ర. నరుల కుమార్తెలతో వివాహం చేసుకున్నారని ఉంటుంది, పిల్లలను కన్నారని ఉంటుంది. దేవదూతలు పాపం చేశారు, నెఫేలీలు పుట్టారు అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని అట్లా ఉంచితే అబ్రహాము ఇంటికి వచ్చిన వీరు ఎవరు? దేవదూతలు వచ్చారు అనుకుందాం.
వీళ్ళు ఏం చేశారని ఉంది? అబ్రహాము భోజనం సిద్ధం చేస్తే చక్కగా తిని భోంచేసి దీవించి వెళ్ళారు. అంటే అవసరమైనప్పుడు మనుషుల వలె వీరు మారగలరు, భుజించగలరు, మాట్లాడగలరు, సహవాసం చేయగలరు. బట్ మనుషులు వేరు, దేవదూతలు దేవుడు వేరై ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. హల్లెలూయా. ప్రియులారా, మరొక విషయం నేర్చుకున్నాం. దేవుడు ఆయన పురుషత్వంతో పిలువబడతాడు, కానీ పురుషుడిగా మనం ఆయన వర్ణిస్తాం. కానీ అయితే మనుషుల వలె ఆ సృష్టిలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఉండరు అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇకపోతే ఇప్పుడు మనం మూలవాక్యంగా అబ్రహాము చరిత్రలో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ తండ్రిలో నుంచి కుమారుడు, కుమారునిలో నుంచి పరిశుద్ధాత్మ, లేక ఏకమై ఉన్నారు అని విశ్వసిస్తున్నాం మనం. ఏమై ఉన్నారు ఆయన? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు అని మనం గ్రహించాలి. ఇది యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మరి తండ్రి నేను అంటే తండ్రిని చూపించమని పిలుపు అడిగితే, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే మరి దీని అర్థం ఏంటి? ఎట్లా భావించాలి మనం? తండ్రి కుమారులకు వేరువేరు కాదు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. తండ్రిని కనపరచమని మరి ఎలా అడుగుతున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? మీరు నమ్మాల్సిందేంటి? తండ్రి కుమారులు ఏకంగానే ఉన్నారు, వాళ్ళు వేరు వేరు కాదు. అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాటను మనం నమ్మాలి. మీరు నమ్ముటలేదా? చూసారా? ఆర్ యు నాట్ బిలీవ్ మీ? నన్ను మీరు నమ్మటం లేదా, విశ్వసించటం లేదా అని ప్రశ్నించాడు. సరే ఉండండి, కొంచెం వెనక్కి వద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, సరే ట్రినిటీ అంటే త్రిత్వానికి బైబిల్ ఎక్కడ చూపిస్తుంది? ఆయన ముగ్గురుగా ఉన్నారని మనం ఎక్కడ గ్రహించాలి అన్న ఒక చిన్న విషయాన్ని టచ్ చేసి మనం సమయమైంది కనుక ముగింపు చేసుకుందాం. సరే, ఉదాహరణకి త్రిత్వం గురించి మనం చూస్తూ ఇక్కడ ఆదికాండంలో ఈ 18వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఒకసారి మళ్ళా మొదటి నుండి చదవండి. మానస చదువు. 18వ అధ్యాయం మొదటి నుండి. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. వినండి, ఎండవేళ ద్వారమందు వాకిట్లో కూర్చున్నాడండి. వినండి, ఇక్కడ మొదటి మాట ఏంటి మీరు నోట్ చేయాల్సింది? దేవుడు అంటే దేవునికి అప్పటికి పేరు పెట్టుకున్నారండి. అంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది, ఇది కూడా కొంచెం క్లియర్ చేద్దాం. యెహోవా అన్న పదప్రయోగం ఎందుకు చేయబడింది బైబిల్లో? దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు తన పేరును తెలియజేశాడు. యెహోవా, ఆయన పేరేం చెప్పుకున్నాడు? ఆయన యెహోవా అని చెప్పుకున్నాడు. జాగ్రత్త వినండి. మోషేతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నా పేరు యెహోవా, దీన్నే యాహ్వే అని యూతులు అంటారు. ఓకే. అయితే అబ్రహాముతో కానీ ఇస్సాకుతో కానీ యాకోబుతో కానీ నేను యెహోవాని అని దేవుడు చెప్పుకోలేదంట. మరి వాళ్ళకి ఎట్లా పరిచయం చేసుకున్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి
అని నేను వాళ్ళకి పరిచయం చేసుకున్నానని దేవుడే స్వయంగా మోషేతో ఈ మాట చెప్పాడు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావాలి. 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు మీకు సందేహం రావాలి. ఏం సందేహం రావాలి? మెర్సీ గీత పిల్లలు అది కాదు, పేరు మెర్షం మీద. ఇప్పుడు ఏం చెబుతున్నాను? మోషే కాలానికి ఆయన పేరు చెబితే అబ్రహాం కాలంలోనే మరి యెహోవా అని పేరు ఉందా కానీ మీకు డౌట్ రావాలి. వెనక వింటున్నారా అన్నా? వింటున్నావా? విక్రమన్నా అర్థమవుతుందా? పాస్టర్ గారు వింటున్నారా? నేను అందేంటి మీకు అర్థమైందా? దేవుడు తన పేరు ఎప్పుడు చెప్పాడు? మోషేకి చెప్పాడు. ఏమని చెప్పాడు? మై నేమ్ ఈజ్ జెహోవా. ఓకే, నీ దేవుడైన యెహోవా నామమును పరిశుద్ధముగా ఆచరించాలి, పరిశుద్ధముగా పూజించాలి, నా పేరు యెహోవా అని మోషేకి చెప్పాడు. ఎందుకంటే మోషే పర్టికులర్గా అడిగాడు, అయ్యా నీ పేరేంటి అని చాలాసార్లు మోషే అడిగాడు, అందుకని చెప్పాడు. కానీ దేవుడే మళ్ళీ మోషేకి ఏం చెప్పాడు? అబ్రహాంకి కానీ ఇస్సాకు కానీ యాకోబుకు కానీ నా పేరు నేను చెప్పలేదు, కేవలం ఆల్మైటీ, సర్వశక్తి కలిగినది ఆల్మైటీ గాడ్గా నేను పరిచయం చేసుకున్నా అని చెప్పాడు. మరి అలా అనుకుంటే అబ్రహాం సంఘటనలోనే యెహోవా అని ఉంది కదా అని మీకు డౌట్ రావాలి. మీరు సరిగ్గా స్టడీ చేసే సరైన విద్యార్థులైతే మీకు ఏం రావాలి ఇప్పుడు? ఏమండి, ఆది కాండంలోనే ఉంది కదా అబ్రహాం సంఘటనలోనే, మరి యెహోవా అని మీకు డౌట్ రావాలి. గుర్తుందా? అది విషయం చెప్పాను గతంలోనే, మళ్ళీ రివీల్ చేస్తాం, కొత్త వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ బైబిల్ రాసింది ఎవరు? ఈ కాండాలను రాసింది మోషే. అందుకని మోషేకి యెహోవా అనే పేరు పరిచయం ఉంది కనుక బైబిల్ రాసుకుంటూ వచ్చినప్పుడు ఇక ఆయన ఆల్రెడీ ఫస్ట్లోనే మెన్షన్ చేసేసాడు యెహోవా అని. కానీ దేవుడైతే చెప్పలేదు. ఇది లాజిక్ అక్కడ. మీకు అర్థమైంది కదా? సరే రైట్. ఇప్పుడు అబ్రహాంకి ఎవరు కనపడ్డారు? యెహోవా కనపడ్డాడు. లిజన్, అందరూ వినండి. స్టాండప్ మ్యాన్. టర్న్ దట్ సైడ్. వీడు యెహోవా. వీడు అనకూడదు మళ్ళీ యెహోవా అని. దేవదాసు యెహోవా అనుకోండి కాసేపు. ఎవరు కనపడ్డారు? సింగులర్ పర్సన్ కనపడ్డాడు. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ఇప్పుడు రీడ్ చేయండి కంటిన్యూగా. 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు కనబడిరి. అసలు ఇక్కడే ఉందండి, చాలా జాగ్రత్తగా చదివితే. చాలామంది తూచి అట్టగా తిట్టగా అంటారు. ఇక్కడే చాలా క్లారిటీగా త్రిత్వం ఉంది. ఎంతమంది కనబడ్డారు? ఆయన చూసింది ఎంతమందిని? యెహోవా కనబడ్డాడని ఉంది. ఓకే, కానీ కన్నులెత్తి తేటగా చూస్తే 3 కనపడ్డారంట. మీకు అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చదవండి, కిందకి రండి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా. ఇప్పుడు ఏమనాలి మరి? 3 వస్తే ప్రభువులారా అనాలి. కూర్చోరా. ఏమనాలి? జాగ్రత్త వినండి. మొదట ఎవరు ప్రత్యక్షమయ్యారని ఉంది? యెహోవా ప్రత్యక్షమయ్యారని ఉంది. కానీ 3 కనపడ్డారు. ఇక్కడే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మనం భావించాలి. సరేనండి, మరి ఒకవేళ దానికి దీనికి సంబంధం లేదేమోలేండి, యెహోవా కనపడ్డ మాట వేరు, 3 మనుషులు వేరు అనుకుందాం. కాసేపు విడగొట్టుకుందాం. ఒకవేళ విడగొట్టుకొని చూస్తే ఇప్పుడు ఈయన ఏం చేయాలి మరి? నేల మట్టుకు వంగి ప్రభువులారా రండి అనాలి. మరలా ఏమన్నాడు ఇక్కడ? సింగులర్గానే ప్రభువా, సింగిల్ పర్సన్నే సంబోధించాడు. కనబడింది యెహోవా, ఈయన పిలిచింది ప్రభువా అని. ప్రభువా అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభు అంటే అర్థం ఏంటమ్మాయి లత? ప్రభు అంటాం. సాధారణంగా రాజుల చరిత్రలో రాజులను కూడా ఏమంటారు తెలుసా? సెలవియ్యండి ప్రభు అంటారు, చిత్తం ప్రభు అంటారు. ఇలా డ్రామాల్లో చూడలేదంటారా, నాటకాల్లో? మరి ప్రభు అంటే ఏంటి, అర్థం ఏంటి?
ప్రభువు అంటే పాలించువాడు అని అర్థం. ప్రభువు అంటే ఏలేవాడు లేక మనలను పాలించేవాడు, మన మీద పెత్తనం చేసేవాడు, అధికారి అని మీనింగ్ వస్తుంది. టోటల్గా ప్రభు అంటే పాలించువాడు లేక ఏలువాడు అని అర్థం. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? యెహోవా ప్రత్యక్షమయ్యాడు, ముగ్గురు కనబడుతున్నారు, పిలుపులో మాత్రం ప్రభువా అని పిలిచాడు. పోనీ మళ్ళీ ఒక్కడే కనపడ్డాడేమోనండి అందుకే ప్రభు అన్నాడు అనుకుంటే కింద ఏమన్నాడు? మళ్ళీ కింద చదవండి, కంటిన్యూ. దయచేసి కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి, ఆహారం తెస్తాను, భారములు బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళొచ్చు. పిలిచిందేం ప్రభు అంటున్నాడు, మళ్ళీ మీరు అంటున్నాడు, నువ్వు అంటలా. చూసారా, మీ ప్రాణాలకి మీరు అంటున్నాడు. అంటే ముగ్గురు కనపడుతున్నారు కానీ పిలుపు మాత్రం ఒక్కటే. కనబడింది ఎవరు? యెహోవా. పిలిచిన పిలుపు ఒక్కటే, ప్రభువా. కానీ అక్కడ ముగ్గురు ఉన్నారు. ఒక్కడే అయితే నువ్వు తినయ్యా, ప్రాణం బలపరుచుకయ్యా, తిని వెళ్ళయ్యా అనాలి. మీరు తినండి, అలసట తీర్చుకోండి, మీరు వెళ్ళండి అంటున్నాడు. కానీ పిలుపు ఎట్లా వస్తుంది? ప్రభువా అంటున్నాడు. ఇక్కడే త్రిత్వం ఉంది. త్రియేక దేవుడు, తండ్రిలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మలన్న మర్మం ప్రవక్త అయినటువంటి అబ్రహాముకు అర్థమయ్యింది. అర్థం కావటానికి దేవుడు అలాగొచ్చాడు. ఎందుకంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఆయన సాధారణంగా తన స్నేహితునికి ఏదైనా దాచరంట. కాబట్టి ఆ మర్మాన్ని తెలియజేయటానికే దేవుడు వచ్చాడు. ఆ మర్మం ప్రవక్త అయినటువంటి అబ్రహాముకు అర్థమైంది. అందుకనే పిలుపునే ఉన్న ఒక్కడిగా పిలుస్తున్నాడు. వచ్చిందేమన్నా ముగ్గురు. వారు అతనితో అని సంబోధించబడింది. ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా, ముగ్గురు అని. కానీ పిలిపి ఏం పిలుస్తున్నాడు? ప్రభువా, ఓ లార్డ్ అంటున్నాడు. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? త్రిత్వ సిద్ధాంతం ఇక్కడే బైబిల్లో ఉంది. చాలామందికి ట్రినిటీ ఎక్కడుంది అంటారు. సరే వినండి, అట్లా కాదండి. మన ధర్మశాస్త్ర ప్రకారం మనకు 2 సందర్భాలైనా దొరకాలి. సాధారణంగా 3 దొరకాలి, లేదా కనీసం 2 సందర్భాలు దొరకాలి. ఇప్పుడు మనకి పాత నిబంధనలో ఒక సందర్భం దొరికింది. ఏం దొరికింది? ఒక్కడే ముగ్గురుగా మనకి దొరికారు. ఓకే, ఇది మనకేం ప్రతిపాదిస్తుంది? త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. దేవుడు ముగ్గురుగా ఉన్నారు, అందుకని యూదులు ఎలోహిం అని పిలిచారు. ఆది కాండంలో సృష్టి ప్రారంభంలో కూడా రండి మన రూపంలో మనం నరుడిని చేద్దాం అన్నాడు. నా రూపంలో నేను చేసుకుంటానులా ఆయన. ఏమన్నాడు? అక్కడ కూడా బహువచన పదమే ఉంటుంది. రండి, చదవండి, 1వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. అరే మరి ఇదేంటి? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇది ఒక లాజిక్. నేను నరుల్ని నా పోలిక చొప్పున చేస్తా అనుకున్నాడు అని బైబిల్ చెప్పట్లా. మన పోలిక చొప్పున నరుల్ని చేద్దాం అంటే అక్కడ ఎవరున్నారు? ఇంకెవరో ఉన్నారు అని అర్థం. వాళ్ళెవరు? ముగ్గురు అని అర్థం. ఆ ముగ్గురు ఎట్లా తేలింది మనకి? అబ్రహాము సంఘటనతో మనకు అర్థమవుతుంది వాళ్ళు ముగ్గురుగా ఉన్నారు అని. సరే, ఇది ఒక్కటే. ధర్మశాస్త్ర ప్రకారంగా మనకి ఇంకేం కావాలి? కనీసం ఇంకొకటైనా కావాలి, లేదా 2 కావాలి. ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. త్వరగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామాలలోనికి కాదు, నామములోనికి, సింగులర్ వర్డ్. ఇక్కడ కూడా త్రిత్వ సిద్ధాంతం కనపడుతుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములలోనికి అని అంటే ముగ్గురు అని అర్థం. కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి అంటే ఏకత్వం చూపిస్తుంది. మళ్ళా అబ్రహాం కూడా అక్కడ ఏం చేశాడు? పిలుపులో ప్రభువా అన్నాడు. ముగ్గురున్నారు. ఇక్కడ ముగ్గురున్నారు, నామం మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు ఆ నామం ఏంటి? యేసునామం. యేసునామం, శ్రీ యేసునామం, యేసునామం, శ్రీ యేసునామం,
యేసునామం శ్రీ యేసునామం, యేసునామం శ్రీ యేసునామం. పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం. యేసునామం శ్రీ యేసునామం, యేసునామం శ్రీ యేసునామం. హల్లెలూయా. ఇంకొక టెస్ట్ మనీ కూడా తీసుకుందాం. ఇప్పుడు మనకు 2 దొరికినాయి, ఇంకొకటి కూడా చూద్దాం. అంటే ఆయన త్రిత్వంగా ఉన్నాడా లేదా అన్నది మనకు అర్థం కావట్లేదు. ఇంకొక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయ ప్రాంతం నుండి, నజరేతు నుండి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాడు. వినండి, నదిలోనికి యేసయ్య బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. వెంటనే ఒడ్డుకొచ్చుచుండగా ఆకాశము తెరవబట్టయు, ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారము, పావురపు శరీరాకారము. అక్కడ అదే ఉందా? మీరు వేరే సువార్తలో చూస్తే శరీరాకారము అని ఉంటుందండి. యేసు ప్రభు కూడా మనిషి శరీరాకారం, పరిశుద్ధాత్మ పావురపు శరీరాకారం. వినండి, సరే వినండి, ఇంకో సువార్తలో ఉంటుంది అదే మాట, శరీరాకారంతో వచ్చిందని పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ యేసయ్య మీద వాలింది. ఆకాశం నుంచి ఏమి వినపడుతుంది? మళ్ళీ అక్కడే కంటిన్యూ చేయండి. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి శబ్దం వినిపిస్తుంది. అంటే త్రిత్వాన్ని చూపిస్తుంది. మీకు అర్థమైందా? త్రిత్వ సందర్భాన్ని క్లియర్గా చూపిస్తుంది. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్నారు అని చెప్పడానికి. తండ్రి స్వరం వినపడుతుంది, పరిశుద్ధాత్మ పావుర శరీరాకారంతో వచ్చి మనిషి శరీరాకారంతో ఉన్న క్రీస్తు మీద వాలింది అని చూపిస్తుంది. ఇది త్రిత్వాన్ని చూపిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ విడివిడిగా మనం చూస్తున్నాం. అయితే మనకి త్రిత్వ సిద్ధాంతానికి బలంగా పాత నిబంధనలో ఒకటి, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పాడు. చూసారా? కనుక ఇవి మనకేమి నేర్పిస్తున్నాయి? దేవుడు ఒక్కడే. వినండి, దేవుడు ఒక్కడే. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు. మనం చూస్తాం. ఎట్లా ఉంటాడు? 4 క్యూబ్ లాగా 4 కోణాలు కలిగి ఉంటాడరా? సూర్యుడు ఎట్లా ఉంటాడరా? పలకలుగా ఉంటాడా? ఎట్లా ఉంటాడు? ఆకారం ఎలా ఉంటుంది? రౌండ్ ఆకారంగా ఉంటుంది. సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. సూర్యుడిలోంచి ఏమొస్తుంది? భూమి మీదకి వెలుతురు వస్తుంది. ఓకే, మనం వెలుతురులో కాసేపు నుంచున్నాం అనుకోండి, వేడి వస్తుంది. లిజన్, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిలో నుంచి వచ్చింది వెలుతురు వచ్చింది. ఆ వెలుతురులో వెళ్ళి కాసేపు నుంచుంటే ఏమవుతుంది? వేడి. ఇప్పుడు 10-11 దాటింది అనుకుంటా, అగ్గి తట్టుకోలేకపోతున్నాం అంటాం. ఏం పుడుతుంది? అందుకని వాళ్ళు సూర్యుళ్ళు ముగ్గురు ఉన్నారా? లేదు, సూర్యుడు ఒక్కడే. వెలుతురు సూర్యుడే, వెలుగు సూర్యుడే. టోటల్గా 3గా మనకి విడగొట్టి చూస్తున్నాం, కానీ టోటల్గా అక్కడ ఉంది సూర్యుడు ఒక్కడే. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావటానికి మరొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. మీకు ఇదివరకు చెప్పింది ఏంటంటే, బాగా చాలా దగ్గరగా ఉండేటువంటి ఉపమానం, బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి త్రిత్వానికి సంబంధించి దేవుడు ఒక్కడే ముగ్గురు అని చెప్పడానికి పోలిక ఏమండి? నీరు. ఏంటది? వాటర్. ప్రియులారా, స్టవ్ మీద పెట్టామనుకోండి, అది కాస్త నీళ్లు పెట్టి పైన పెట్టి మూత తీస్తే ఏమవుతుంది? ఆవిరిలాగా పైకి వెళ్తా ఉంటుంది. ఆవిరి రూపంలో ఉంది. ఏంటది? నీరు. దాని రూపం వేరుగా మనకు కనిపిస్తుంది, దాని స్పర్శ వేరుగా అనిపిస్తుంది, కానీ అది నీరే. అదే నీరు గ్లాసుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాం, తెల్లారేసరికి ఏమైంది? గడ్డ కట్టింది. దాని రూపం వేరుగా కనిపిస్తుంది, దాని స్పర్శ వేరుగా కనిపిస్తుంది, కానీ అది నీరే. నీరు కాదా? టోటల్గా నీరే.
మరి యేసుక్రీస్తు ఆయన దేవుడే, పరిశుద్ధాత్మ ఆయన దేవుడే, తండ్రి ఆయన దేవుడే. ముగ్గురా? కాదు, ఒకటే. ఆవిరి వేరా, ఐస్ గడ్డ వేరా, నీరు వేరా? కాదు, ఒకటే. కానీ మూడు నీరే. అర్థమైందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. తర్వాత మళ్ళా ప్రభు చిత్తం అయితే మరొకసారి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, సహాయం చేయండి. ఆయన అమరుడు, ప్రార్థన ఆలకించేవాడు, గొప్ప దేవుడు, సృష్టికర్త అయి ఉన్నాడు. మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన చూస్తున్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఈ క్రొత్త సంవత్సరంలో నీవు నేను బ్రతికున్నావంటే ఆయన దయ, యేసయ్య కృప, యేసయ్య దయ. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవా, సహాయము చేయండి. తండ్రి, సహాయము చేయండి నాయన. ఓ దేవా, మీకు వందనములు నాయనా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, సహాయము చేయండి. రత్నకుమారి ప్రార్థన చేయమ్మా. కుసుమ ప్రార్థన చేయి.